Janmanthan Hospital pioneers in world-class orthopedic, cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. అనేక దేశాల మీద ట్రంప్ విధించినటువంటి భారీ సుంకాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇది చెల్లదు అంటూ అమెరికా సుప్రీంకోర్టే తీర్పు చెప్పింది. అయితే మరింత రెచ్చిపోతూ ఉన్న వాటి మీద మరో 10% సుంకాలు విధిస్తున్నాను, అది కూడా 24వ తారీఖు నుంచి అమల్లోకి వస్తుందంటూ సంచలన ప్రకటన చేశాడు ట్రంప్. ఆయనకు అలవాటే అనుకోండి సంచలనంగా అన్ని డెసిషన్స్ తీసుకోవటం, వాటిని అమలు చేయటం కూడా. సో ఈ ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది, ఎలా పడబోతుంది, ఏం జరగబోతోంది అసలు? ఎందుకంటే అమెరికాకు సంబంధించి ఏం జరిగినా కూడా అది మొత్తం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఇప్పుడు ఏం జరగబోతుంది అనే విషయాన్ని మనకు వివరించేందుకు ప్రముఖ మార్కెట్ అనలిస్ట్ ప్రశాంత్ గారు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి ప్రశాంత్ గారు. ఏంటండి ఏం జరుగుతోంది? ట్రంప్ గారు తీసుకునేటువంటి ఈ అనాలోచిత నిర్ణయాలతోటి మార్కెట్లు మొత్తం కుదేలయ్యేటువంటి పరిస్థితి. ఈవెన్ అమెరికన్ మార్కెట్ కూడా డౌన్ అయిపోయి ఇప్పుడు ఒక్కసారిగా ఆయన ఎప్పుడైతే సుప్రీంకోర్టు డెసిషన్ వెలువరించిందో ఇమ్మీడియట్గా అక్కడ మార్కెట్లన్నీ బాగా పుంజుకున్నాయని చెప్తున్నారు. మళ్ళీ ఈయన ఈ కొత్త డెసిషన్ మళ్ళీ 10% అన్నిటి మీద మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా వేస్తున్నానని చెప్పడం ఏంటిదంతా? అసలు ఎందుకు ఆయన ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు? ఎవరిని ఉద్ధరిద్దామని, ఎవరిని ఇబ్బంది పెడదామని అసలు? యాక్చువల్ గా ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ప్రపంచం అంతా కూడా ఒకసారి అమెరికా కూడా ప్రజాస్వామ్య దేశం అని ఒకసారి గుర్తొచ్చిందండి. ఎందుకంటే అమెరికా ఇస్ ఆల్సో డెమోక్రటిక్ కంట్రీ. లేదా గత సంవత్సరంగా కూడా నియంత్రిత దేశంగా ఒక ట్రంప్ ఒక నియంతలాగా తీసుకుంటున్న డెసిషన్స్ తో ప్రపంచం అమెరికాలో స్వాతంత్రం లేదు, ట్రంప్ ఏం చెప్తే అది అనుకునే విధంగా ఉంటే లేదు. అమెరికాలో కూడా కాంగ్రెస్ అని పార్లమెంట్ ఒక చట్టం ఉంది, దానికి కూడా రాజ్యాంగం ఉంది, వాటిని ఇండిపెండెంట్ జ్యుడిషియరీ సిస్టమ్ కూడా ఉంది అంటూ ఏ డెమోక్రసీలో అయినా కూడా ప్రధానంగా మనం చూడవలసినది ఇదే అంశం. అంటే 4 pillars ఆఫ్ డెమోక్రసీ అంటాం కదా. జ్యుడిషియరీ ఈజ్ అన్ ఇండిపెండెంట్ బాడీ, ఎగ్జిక్యూషన్. అయితే ఇక్కడ ట్రంప్ కొద్దిగా అంటే ఈ నిర్ణయాలు వెనక లాస్ట్ 1 year వెనక నిర్ణయాలు తీసుకున్నాడు. ఏదైతే మనకు ప్రపంచానికంటే అమెరికా ప్రజలందరినీ చెప్పింది ఏంటంటే మనము అత్యధిక ట్రేడ్ డెఫిషిట్ లో ఉన్నాం. ఓకే, వాణిజ్య లోటు ఉంది మనకు, మనం ఎక్కువ శాతం దిగుమతి చేసుకుంటున్నాము, చాలా 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 తక్కువ శాతం మనము ఎగుమతులు చేస్తున్నాం, ఎక్కువ శాతం దిగుమతి. ఈ లోటు ఏదైతే ఉందో దాదాపుగా ఐ థింక్ $1.2 to $1.3 trillion లోటు ఉంది అని చెప్పారు. ప్రధానంగా మనము వాటిని తగ్గించాలి, మన దేశంలోకి వస్తున్న అన్ని వస్తువులపై సుంకం విధించి వాటిని ఇంపోర్ట్స్ తగ్గించుకొని మనం ఇక్కడ ఫ్యాక్టరీలు కడదాము, ఇండస్ట్రీలు కడదాము, అందులో జాబ్ మార్కెట్ క్రియేట్ చేసుకొని అమెరికాని ఒక సంపన్న దేశంగా, మళ్ళీ సంపన్న దేశంగా అంటే ఎకనామిక్ యాక్టివిటీ ప్రకారం అమెరికా చాలా అప్పుల్లో ఉంది. సో ఈ ట్రేడ్ డెఫిషిట్ ని తప్పించి తీసుకెళ్దామని ఒక ప్రతిపాదన అమెరికా ప్రజల ముందు పెట్టాడు. నిన్న మీరు చూసారో లేదో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన 24 గంటల ముందు కూడా ట్వీట్ చేశాడు. అది ఎటువంటి సహేతుకమైన అంటే లాజికల్ గా ఎటువంటి ఎవిడెన్సెస్ లేకుండా లాస్ట్ 1 year లో 75% ట్రేడ్ డెఫిషిట్ తగ్గించగలిగాము, ఇంకా రానున్నది మంచి రోజులే, మనం తీసుకున్న నిర్ణయాల వల్ల ఇది సాధ్యమైంది అన్నారు. కానీ మీరు ఆ ఎకనామిక్ అంటే మీరు ఆ నంబర్స్ కానీ ఒకసారి చూస్తే వాణిజ్య లోటు ఇంకా పెరిగింది. 2020 సంవత్సరం మొత్తం ట్రంప్ అధికారంలో ఉన్నాడు అనుకుందాం, ఏప్రిల్లో వచ్చినా కూడా వాణిజ్య లోటు ఇంకా పెరిగింది. అమెరికా వాణిజ్య లోటు అంతకంత పెరుగుతూ పోతుంది. ఇంకా దిగుమతి చేసుకున్న వస్తువులు పెరుగుతున్నాయి. అంటే మీరు జస్ట్ ఇండియా చూస్తే ఓన్లీ ఇండియా 27% ఎక్స్పోర్ట్స్ చేసింది ఎక్స్ట్రా ఇయర్. ఓకే, సో రకరకాలుగా దేశాల నుంచి కూడా ఇంపోర్ట్స్ పెరుగుతూనే పోయాయి. ఒక చైనా ఒకటి అంటే ఫస్ట్ లో దాదాపు 50%, 100% టారిఫ్ వేయడం వల్ల 2025 లో చైనా ఒక 25% దిగుమతులు తగ్గింది. అంటే ప్రధానంగా మీరు ఈ నంబర్స్ అన్ని కూడా వెళ్ళి చూసుకుంటే ఏదైతే అమెరికా ప్రధానంగా టారిఫ్లకు ట్రేడ్ డెఫిషిట్ అని చెప్పాడో అది అబద్ధం అని చెప్పేసి ప్రపంచం మొత్తం కూడా చూసింది. సో అది కాకుండా ఈ చట్టం చేసేప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ లో ఇదంటే మన పార్లమెంట్ లో ఒక చట్టానికి ప్రతి చట్టానికి కూడా సింపుల్ మెజారిటీ ఉండాలి. కాన్స్టిట్యూషన్ లో మేజర్ అమెండ్మెంట్స్ చేసేప్పుడు 2/3 మెజారిటీ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జంబో ఎలక్షన్ అన్నారు, దానికి 2/3 మెజారిటీ అవుతుంది, అట్లాంటి చట్టాలు పాస్ కావు. కానీ ఒక అత్యవసరమైన చట్టం 1960-70లో ఉన్న ఒక ప్రెసిడెంట్ కున్న విశేష అధికారము ఎమర్జెన్సీలో తీసుకున్న నిర్ణయాన్ని తను ఒక సాధారణ ఎకనామిక్ డెసిషన్ కూడా తీసుకొని ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కి తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు డెఫినెట్ గా నిర్బంధంగా తోసిపుచ్చింది. సో మరీ తన విశేష అధికారాలను వాడుకొని చూస్తుంటే ఇది చూస్తున్న మీకు, నాకు, ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక చిన్న పిల్లోడు ఆటలాగా, ఒక ఈగో గేమ్. అంటే ఏదో నేను అనుకున్నది సాధించాలి, నేను అనుకున్నది చెయ్యాలి అని చేస్తున్నా. కానీ ఈ నిర్ణయాలతో ప్రపంచం మొత్తం కూడా ఒక
అనిశ్చితి వాతావరణం వచ్చింది. ఎకనామిక్ యాక్టివిటీ అయితేనేమి, యుద్ధ వాతావరణం అయితేనేమి, అసలు ఈ డబ్బును మనం ఎక్కడ పెట్టాలని మీరు అన్నారు నిన్న. ఒక్కసారిగా సుప్రీంకోర్టు నిర్ణయంతో స్టాక్ మార్కెట్లు అలా కలకలలాడిపోయాయి. మళ్ళీ కూడా ఎందుకంటే ఈ కేసు వేసింది సుప్రీంకోర్టులో ఎవరు? ఈ బిజినెస్ పీపుల్, ఈ లార్జ్ ఇండస్ట్రీస్, వీళ్ళందరూ కూడా ఇంత సుంకాలు వేస్తే ఇంకా మేము ఎట్లా ఇంపోర్ట్ చేసుకోవాలి, మేము బిజినెస్ ఎట్లా చేయాలి అని సుప్రీంకోర్టుకి వెళ్తే అందులో 9 మంది ప్యానల్ ఉన్న జడ్జీల్లో 6 మంది ఇది తప్పు, ట్రంప్ ముమ్మాటి, కానీ 3 కూడా సాఫ్ట్ గా ఒప్పు అంటూ వచ్చింది. సో ఐ థింక్ ఇది ఇంకా ముందుకు వెళ్తుంది. నాకు తెలిసి అంటే ఒకవేళ ట్రంప్ పై అభిశంసన చర్చ అంటే ఇంపీచ్మెంట్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే దేశంలో ఎకనామిక్ యాక్టివిటీలో ప్రజలతో పాటు, బిజినెస్ మ్యాన్ తో పాటు, సాధారణ ప్రజలతో పాటు ప్రపంచం మొత్తం విసిగిపోయారు. అంటే ఇటువంటి చర్యలు ఎప్పుడు మీరు అన్నట్టు రేపొద్దున లేస్తే ఏమొస్తుంది అని ఒక ఇదేదో ఎక్సైటింగ్ సర్ప్రైజింగ్ బులెటిన్ న్యూస్ అంటారు చూసారా, బ్రేకింగ్ న్యూస్. ట్రంప్ కి ప్రతిరోజు ఒక బ్రేకింగ్ న్యూస్ కావాల్సి వస్తుంది. సో మార్కెట్ పరంగా మనం చూసుకుంటే ఏదైనా సరే ఎప్పుడైనా సరే అమెరికాలో ఉన్న ఎకనామిక్ యాక్టివిటీ బలంగా నడుస్తుంది అంటే స్టాక్ మార్కెట్లు అన్ని కూడా బాగుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇన్వెస్టర్లకు మంచి లాభాలు తెచ్చిపెడుతుంది. మనం చాలా కమాడిటీ మార్కెట్ మీద చాలా వీడియోస్ చేసాం, బంగారు సిల్వర్ మీద. ఒకవేళ అమెరికా ఉన్న డాలర్ పై నమ్మకం సన్నగిలిన, అమెరికా ఇలానే ఒక అనిశ్చితి వాతావరణం, లో కాన్ఫిడెన్స్ ఉంటే బంగారు సిల్వర్ లాంటివి చాలా పుంజుకొని ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో అది నేను ఇప్పుడు ఇంత తొందరపడి అనాలిసిస్ చేయలేను. కానీ బట్ మీరు చూస్తున్న ఈ చేస్తున్న వీడియోలో ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ట్రంప్ మొదటి నుంచి తీసుకుంటున్న చర్యలు, వాటికి తను పొందుపరిచిన కారణాలు అవి తప్పు అంటూ ప్రపంచవ్యాప్తంగా చెప్తున్న డేటా, ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్. సో ఇవన్నీ కూడా విశేషంగా చూసుకొని అందరూ కూడా అవగాహన చేసుకొని ప్రపంచంలో ఏం జరుగుతుంది అనే ఒక అవగాహనగా చూస్తే మాత్రం ట్రంప్ పై ప్రతి ఒక్కరు కూడా అసహించుకునే చర్యగానే కనపడుతుంది. అదే మీరు అన్నట్లు ఇది గోల్డ్ లేకపోతే సిల్వర్ మీద ఎఫెక్ట్ పడడానికి ఎంత టైం పడుతుందండి? పడవచ్చు, అసలు పడితే ఎంత టైం పడుతుండొచ్చు? మీరు ఒక రోజులోనే స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి, ఒక రోజులోనే స్టాక్ మార్కెట్లు మళ్ళీ పడిపోయాయి. అది నిజం. సో దానికి ఎంత టైం పడిందంటే ఒక్క రోజే. సో ఇవన్నీ స్టాక్ మార్కెట్ కానీ ఈ కమోడిటీ మార్కెట్ కూడా ప్రధానంగా నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఈ జనవరిలో కమాడిటీ మార్కెట్ మొత్తం కూడా ట్రేడింగ్ లాగా అయిపోయింది. సో జనరల్ గా కమాడిటీ మార్కెట్ ఒక స్థిరంగా పెట్టుబడితో పోయే మార్కెట్. అంటే ఒక సంవత్సరం ఈల్డ్ ఉండే ప్రోడక్ట్. జనవరి 1 నుంచి మీరు ఫిబ్రవరి ఎండ్ వరకు చూడండి ఎంత ఫ్లక్చుయేషన్స్. సిల్వర్ 4,20,000 కూడా ఒకటి, తర్వాత 2,40,000 పడండి ఏంటి, అలాగే గోల్డ్ కూడా. సో ఇంత ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయి అంటే కమాడిటీ మార్కెట్ కూడా బికాస్ ఆఫ్ దిస్ ఇన్వెస్టర్స్. కాబట్టి ఈ టైం అంటూ మనం చెప్పలేం. కానీ బట్ నాకున్న అంచనా ప్రకారంగా, అంటే మార్కెట్ లో ప్రముఖుల అంచనా ప్రకారంగా బంగారు, సిల్వర్ లాంటివి రెండు కూడా లాంగ్ రన్ లో డెఫినెట్ గా మంచి రిటర్న్స్ ఇస్తాయనేది ఒక నమ్మకం. రైట్ అండి, థ్యాంక్ యూ. చూద్దాం ఏం చేస్తాడో ఈయన మళ్ళీ. థ్యాంక్ యూ సో మచ్.